రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగి నేటికి ఏడాది అయ్యింది. గతేడాది ఇదే రోజున తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు విభజన సమస్యల పరిష్కారం ఎజెండాగా సమావేశమయ్యారు. ఈ భేటీలో దాదాపు 10 కీలక అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత అధికారులతో కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. చివరగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల ద్వారా సమస్యల పరిష్కారం చేసుకుంటున్నారని నిర్ణయించారు. మరోసారి రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అవుతారని ప్రచారం జరిగినా అది ప్రచారంగా మిగిలిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగి నేటికి ఏడాది అయ్యింది. గతేడాది ఇదే రోజున తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల విభజన సమస్యల పరిష్కారం ఎజెండాగా సమావేశమయ్యాయి. ఈ భేటీలో దాదాపు 10 కీలక అంశాలపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. సవిన్, చెప్పండి. సవిన్, చెప్పండి. ముఖ్యమంత్రుల భేటీ జరిగి సరిగ్గా ఏడాది పూర్తయింది. ముఖ్యంగా 2024 జూలై 6వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో భేటీ అయ్యారు. ముఖ్యంగా విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పాల్గొన్నారు. అటు ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా దాదాపు 10 కీలకమైన అంశాలపై ఈ భేటీ జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా 2014లో నాటి యూపీఏ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ పునర్విభజన చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారమే రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు అంశాలు ఇందులో చేర్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా, అంటే తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఈ పునర్విభజన చట్టాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఇందులో ఈ చట్టంలో ఉన్నటువంటి మార్గదర్శకాల ఆధారంగానే ఇటు ఏపీకి అటు తెలంగాణకు రెండు రాష్ట్రాలకు సంబంధించి నిధుల కేటాయింపు కావచ్చు, ఈ చట్టంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం కూడా చర్చలు జరుపుతామంటూ పేర్కొంది. కానీ రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, సమస్యలు పూర్తి స్థాయిలో అదే విధంగా ఉన్నాయి. ఏ ఒక్క అంశం కూడా కొలిక్కి వచ్చిన పరిస్థితి మనకు కనపడటం లేదు. అటు తెలంగాణలో 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీతోనైనా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భావించారు. కానీ భేటీ జరిగి సంవత్సర కాలం పూర్తయింది. ఇప్పటి వరకు విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అప్పుడు భేటీ అయిన సందర్భంలో ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలు, తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై కూడా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కానట్లుగానే మనకు కనిపిస్తోంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో వచ్చినటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం కానట్లుగానే మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి అంశాలపై కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో చర్చ జరిగింది. ముఖ్యంగా మొత్తం 91 సంస్థల సంబంధించినటువంటి ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడి కమిటీ ఏర్పాటు చేసింది 2014లో. ఆ తర్వాత దీనిపై షీలాబేడి కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం
పరిష్కరించుకోవాలని షీలాబేడి కమిటీ సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులపై రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చర్చలు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. ఇక 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీతో పాటు అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి. వీటిపై కూడా అనేక సార్లు చర్చ జరిగినప్పటికీ వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక విద్యుత్ బకాయిల అంశం ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాలంటూ తెలంగాణ వాదిస్తుండగా మరోవైపు తెలంగాణ నుంచి తమకు బకాయిలు రావాలంటూ ఏపీ ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. వీటిపై కూడా గతంలో ముఖ్యమంత్రుల స్థాయిలో భేటీలు జరిగినప్పుడు చర్చకు వచ్చింది, అధికారుల స్థాయిలో భేటీలు జరిగినప్పుడు చర్చకు వచ్చింది. కానీ ఇప్పటివరకు మాత్రం ఒక కన్క్లూజన్కు రాని పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా గతంలో జూలై 6వ తేదీ 2024లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో మొదటగా అధికారుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతాము. అధికారుల స్థాయిలో పరిష్కారం కాని అంశాలు ఏమన్నా ఉంటే రెండవ దశలో మంత్రుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తాము. మంత్రులు కూర్చొని మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తారు. ఒకవేళ మంత్రుల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే చివరిగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఏ సమస్యలు జటిలంగా ఉన్నాయి, ఏ సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది, ఏ సమస్యలు పరిష్కరించాలి అనే దానిపైన ముఖ్యమంత్రుల స్థాయిలో భేటీలు నిర్వహిస్తారని గతంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసిన తర్వాత ఇరు రాష్ట్రాల మంత్రుల జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు ముఖ్యమంత్రుల భేటీ జరిగినప్పటికీ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, గతంలో తెలంగాణ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో టీటీడీకి సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ఏ విధమైన ప్రాతినిధ్యం ఉండేది, కోటా ఏ విధంగా ఉండేది, తెలంగాణ భక్తులకు అనుమతి ఏ విధంగా ఉండేది, అదేవిధంగా పునరుద్ధరించాలి, కొనసాగించాలంటూ ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల సిఫార్సుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మండలాలను పోలవరం ముప్పు మండలాల కింద ఏపీలో కలిపారు. అందులో భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, పిచ్చుకలపాడు, గుండాల ఈ 5 గ్రామ పంచాయతీలు పోలవరం ముంపులో ప్యాకేజీ జాబితాలో లేకపోయినా ఏపీలో కలిపారు. దీనివల్ల భద్రాచలం పట్టణానికి రామాలయ అభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. వీటిని తిరిగి తెలంగాణలో కలపాలి అంటూ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదన పెట్టింది. దీనికి ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ 5 పంచాయతీలకు మోక్షం లభిస్తుందన్న చర్చ కూడా జరిగింది. అయినప్పటికీ ఇప్పటివరకు సంవత్సరం పూర్తయినప్పటికీ ఈ సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేయలేదు. మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరుగుతుందని అనేక సార్లు ప్రచారం జరిగినప్పటికీ ఆ రకమైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగలేదు. ఇటీవల గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు అంశంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరగాలి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి మేము సానుకూలంగా ఉన్నామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు హింట్ ఇచ్చారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు ప్రభుత్వాలు సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేశారు. దీనికి త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలు కేవలం భేటీల వరకే పరిమితం అవుతాయా, లేకపోతే విభజన జరిగి 2014 తర్వాత ఇప్పటి వరకు 11 ఏళ్లు పూర్తవుతుంది కాబట్టి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కావచ్చు, సమస్యల పరిష్కారం కావచ్చు, ఏపీ ప్రభుత్వం లేవనెత్తుతున్న అంశాలు, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ముందు ప్రతిపాదిస్తున్న అంశాలు సమస్యల పరిష్కారానికి ఏమైనా అడుగులు పడతాయా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉంది, మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు, అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా చొరవ చూపుతుందా లేదా అనేది మనం చూడాల్సి ఉంది. ఇప్పటివరకైతే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని మనం చెప్పుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీల వరకే పరిమితం అవుతున్నాయి తప్ప సమస్యల పరిష్కారానికి అడుగులు పడడం లేదనే చర్చ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో జరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. సవీన్, ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక సంవత్సరం అవుతుంది. ఈ భేటీలో దాదాపు 10 అంశాలపై చర్చించారు. ఒకవేళ మళ్ళీ భేటీ అయితే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు అంశంపైనే ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. దీన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలుపుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తూ గతంలో చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టుకు సహకరిస్తున్నారంటూ బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిపై కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను కలిశారు, లేఖ అందించారు.
మరోవైపు ఈ ప్రాజెక్టు అంశానికి సంబంధించి ఒకవేళ ఏపీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే, కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఏపీ ప్రభుత్వం టీడీపీ కూటమి ఉంది కాబట్టి మొండిగా ముందుకు ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. అంతకుముందు బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై కావచ్చు, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల అంశం కావచ్చు, ఇతర సమస్యలపై కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కారం చేసుకుందామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎంకు సూచన చేశారు. మరోవైపు కేంద్ర స్థాయిలో కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశం ఏర్పాటు చేసి ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంతో పాటు ప్రస్తుతం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణలో ఉన్నటువంటి అధికార పక్షం కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, వీటన్నిటిపైన కూర్చొని మాట్లాడాలి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో కూర్చొని మాట్లాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందంటూ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఒకవేళ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వచ్చి మరోసారి భేటీ అవుతారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తారు? ఎందుకంటే ఇటీవల ప్రగతి ఎజెండాకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉంది, అది కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి ప్రగతి ఎజెండాలో కేంద్రం చేర్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పోలవరం ముంపు సమస్యలు, అదేవిధంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాలపై 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మోడీ భేటీ ఉంటుందంటూ 2 సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి లీకులు వచ్చాయి. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆయా రాష్ట్రాలకు సమాచారం పంపించారు. చివరి నిమిషంలో ఈ కేంద్ర ప్రభుత్వం పోలవరంను ప్రగతి ఎజెండా నుంచి తీసివేసి 2 సార్లు ఈ సమావేశాన్ని అర్ధాంతరంగా రద్దు చేసింది. దీంతో బనకచెర్ల విషయంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉంటుందా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవుతారనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. మొత్తానికైతే విభజన జరిగి 11 ఏళ్లు పూర్తయి 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలు కావచ్చు, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇతర ఆస్తుల పంపిణీ విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారములు కాలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి కాబట్టి త్వరగా రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చి సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటూ ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కోరుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.